హాయ్ అండి, వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్. ఈరోజు నేను మా ఇంట్లో సాటర్డే స్పెషల్గా బెండకాయ ఫ్రై అలాగే రసం రైస్ చేశాను. అందులో బెండకాయ ఫ్రై వీడియో నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. దీనికోసం ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా డ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. తర్వాత ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం మినపప్పు కూడా వేయండి. ఆ మినపప్పు ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రైకి. అలాగే ఎండుమిర్చి, కర్రీ లీవ్స్ వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను కూడా ఇదే టైంలో వేసేసి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఈలోపు బెండకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మూత తీసేసి రుచికి తగినంత కారాన్ని వేసుకోండి. వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మరొక 2 నిమిషాలు మరలా మూత పెట్టుకుంటే మనకి కారం కూడా బాగా ముక్కలకు పట్టేస్తుంది. తర్వాత ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో. ఇందులో మినపప్పును మనం ఫ్రై చేసుకోవడం వల్ల మధ్యలో కొంచెం తగులుతూ మినపప్పు చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై. ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.